ఈ చీట్ మీల్ చేసేది వద్దు, ఈ కష్టపడేది వద్దు అనిపిస్తుంది ఒకసారి. ఈ బోగ్గాడు కేఎఫ్సీ పిజ్జాలో ఎన్ని వస్తాయని కూడా తెలుసుకోకుండా అట్లా ఒకటి కాదు రెండు కాదు 7 పీసులు తక్కువ వేసినా కానీ తీసుకొని వచ్చినాడు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు మంది చీట్ మీల్ ఉందనమాట, అందుకే ఫేస్లో ఇంత గ్లో వచ్చేసింది దెబ్బకి. సో ఇప్పుడైతే నా ఫేవరెట్ కేఎఫ్సీ తినడానికి అయితే వెళ్తున్నాం. సో నేను కేఎఫ్సీ తిని ఇప్పటికైతే 2 months అవుతుంది. సో నేను ఇంకో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి అయితే వెళ్తున్నాం. సో తెలిసిందే కదా, ఫ్రెండ్స్ ఉంటే కేఎఫ్సీ కన్నా అక్కడ వచ్చే ఫన్కే మన హార్ట్ ఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అనేసి చలో ఫాస్ట్గా లేట్ చేయకోకుండా తొందరగా వెళ్ళిపోయి తొందరగా ఆర్డర్ ఇచ్చేసి ఆస్వాదిస్తూ తినేద్దాం. లెట్స్ గో. వచ్చేసినాం, ఇదే అనమాట నియర్ బై వెగా సిటీ మాల్. సో ఈరోజు దీంట్లోనే మన బ్యాటింగ్ కాదు, బాడీ మసాజ్ బాగా చేసినారా? బాడీ మసాజ్ ಚೆನ್ನಾಗಿ ಮಾಡೋರಾ? వచ్చేసినాం కేఎఫ్సీకి, దింగి తిందాం పోయి. వీడియో స్పాన్సర్, హలో స్పాన్సర్ సార్, సార్ స్పాన్సర్ సార్, చెక్కా క్యాషా? అది ఆర్డర్ తీసుకో, 1037 పే చేసింది నువ్వే కదా. వచ్చింది 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 రారా సరస్సు రారా. కేఎఫ్సీ అంటే ఏం చెప్పు? కారంపొడి చట్నీ. ఎవరు చెప్పినారు అట్లా? ఆ ఓనర్ కి పా పలకడం రాదు, ఫా. అది పా కాదు, పా కారంపొడి. నా బర్గర్ ఏదబ్బా? ఎన్ని ఇచ్చినాడు బర్గర్లు? ఇది ఒకటి ಒಂದು ಪೆಂಡಿಂಗ್ ಯಾವುದೋ ಒಂದು ಅಪ್ಪ ಅಡುಗು ಕೇಳೋ ಕೊಡ್ತಾನೆ 5 minutes ಕೊಡಲ್ಲ ಹಂಗೆ. ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ 5 minutes ಅಂತ ಅವನೇ ಹೇಳ್ದ ನನಗೆ. ಹೌದಾ? ಅವನೇ ಹೇಳ್ದ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಎಲ್ಲ ನಾನು ఫీల్ ఇంపార్టెంట్. తినకండి జంక్ ఫుడ్. తినచ్చు, ఎప్పుడో ఒకసారి తినచ్చు. లొకేషన్ బాగుంటుంది కదా మనకి. లేదు ఆడ బాగుండదు లొకేషన్, టేస్ట్ కానీ అంతే. ఫస్ట్ లొకేషన్ అంటే నీకు టేస్ట్ ఇంపార్టెంటా లొకేషన్ ఇంపార్టెంటా? మళ్ళా ఇంపార్టెంట్ అంతే కదా. ಬರ್ಗರ್ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಮಾಡಿಕೊಡ್ತಾರೋ? ಸ್ಪೆಷಲ್ ಚಿಕನ್ ಏನೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಚೀಸ್ ಹೇಳೋ, ఇదే యాక్చువల్గా రావాల్సింది. క్వాంటిటీ రావాల్సినవి రావాలా, న్యాయం. ఎపిసోడ్ ಮಾಡ್ತೀಯಲ್ಲ ಸಾಕು, ಚಿಕ್ಕ 5 seconds ಬೈಟ್ ಅಷ್ಟೇ ಅಲ್ಲ. ఏమైందంటే ఈ బోగ్గాడు కేఎఫ్సీ పిజ్జాలో ఎన్ని వస్తాయని కూడా తెలుసుకోకుండా అట్లా ఒకటి కాదు రెండు కాదు 7 పీసులు తక్కువ వేసినా కానీ తీసుకొని వచ్చినాడు. మళ్ళీ పోయి అడిగి తెచ్చుకోవాల్సి వచ్చింది. కేఎఫ్సీ ఫ్రాడ్ ఎలా? గంటలో జిమ్ అంట మాల్ మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే జిమ్ అని జిమ్మే వచ్చింది నోట్లోకి. అదే రా సో తినడం అయితే అయిపోయింది. ఫుల్గా నిద్ర వస్తుంది కడుపు నిండా తినేసరికి.
రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అందరూ ఒకలా చూస్తున్నారు. సో అందుకనేసి కొంచెం తగ్గించేసి పెట్టా. వీడియో వల్ల అర్థం రికార్డ్ చేయలే. డిస్మోటివ్ చేస్తాడు. ఇట్లా లైన్లో దూరం పెట్టండి ఎవరైనా కొత్తగా కంటెంట్ క్రియేషన్ చేస్తా అంటే. సరేనా? ఓకే, సీ యూ టుమారో, బాయ్. ఈ చీట్ మెయిల్ చేసేది వద్దు, ఈ కష్టపడేది వద్దు అనిపిస్తుంది ఒకసారి. ప్రశాంతంగా కేఎఫ్సీ తిన్నా ఈరోజు. ఆ గిల్టీనెస్ వల్ల కార్డియో చేయాల్సి వచ్చింది 1 అవర్. దెబ్బకి బాడీలో ఎనర్జీ ఏం లేదు. ఫేస్ చూసారా? అబ్బా.